హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వారాహి అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఈ కథనంలో వారాహి అమ్మవారి మూలం, పురాణ కథలు, ఆరాధన విధానం మరియు ఆమె శక్తి గురించి వివరంగా తెలుసుకుందాం. వారాహి అమ్మవారి మూలం. వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సప్తమాతృకలు బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇంద్రుడు, కార్తికేయుడు, వరుణుడు, యముడు వంటి దేవతల శక్తి రూపాలుగా భావించబడతాయి. వారాహిదేవి విష్ణువు యొక్క వరాహ అవతార శక్తి స్వరూపం. ఆమెను లలితా త్రిపుర సుందరి, సైన్యాధిపతిగా కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం వారాహి అమ్మవారి ఉద్భవం గురించి వివిధ కథనాలు ఉన్నాయి. అవి ఏంటంటే, వరాహ పురాణం. వరాహ పురాణంలో వైష్ణవి నుండి వారాహి ఉద్భవించినట్లు చెప్పబడుతుంది. ఈమె శేషనాగం మీద ఆసీనురాలై ఉంటుంది మరియు అసూయ యొక్క ప్రతీకగా వర్ణించబడుతుంది. మత్స్యపురాణం. మత్స్యపురాణంలో శివుడు అంధకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి సప్తమాతృకలను సృష్టించాడని, అందులో వారాహి ఒకడని తెలిపారు. దేవి మహాత్మ్యం. మార్కండేయ పురాణంలో దేవి మహాత్మ్యంలో దుర్గాదేవి రక్తబీజుడిని సంహరించడానికి సప్తమాతృకలను తన నుండి సృష్టించిందని, అందులో వారాహి కూడా ఒకడని చెప్పబడింది. వామన పురాణం. వామన పురాణంలో చండికాదేవి యొక్క వెనుక భాగం నుండి వారాహి ఉద్భవించినట్లు వర్ణించబడుతుంది. దేవి భాగవత పురాణం. ఈ పురాణంలో వారాహి ఆదిశక్తి చేత సృష్టించబడినట్లు చెప్పబడుతుంది. ఆమె రాక్షసులతో యుద్ధం చేయడానికి దేవతలకు సహాయం చేస్తుంది. అదనంగా వారాహిదేవిని వరాహస్వామి యొక్క భార్యగా లేదా భూదేవి యొక్క మూడవ అవతారంగా కూడా వర్ణిస్తారు. ఆమెను కొన్ని సందర్భాల్లో లక్ష్మీదేవి యొక్క రూపంగా ఆరాధిస్తారు. వారాహి అమ్మవారి రూపం. వారాహి అమ్మవారు సాధారణంగా వరాహ ముఖంతో, మానవ శరీరంతో చిత్రీకరించబడుతుంది. ఆమె నల్లని రంగుతో మేఘంలా కనిపిస్తుంది. ఆమె 2, 4, 6 లేదా 8 చేతులతో చిత్రీకరించబడుతుంది. ఇందులో శంఖం, చక్రం, దండం, పాశం, ఖడ్గం, కేటకం, గద, గంట వంటి ఆయుధాలను ధరిస్తుంది. ఆమె సింహం, గరుడ లేదా ప్రేతం మీద ఆసీనురాలై ఉంటుంది. వారాహిదేవి కరండ మకుటం అంటే కోణాకారంలోని కిరీటం ధరిస్తుంది మరియు ఆమె భూమిని తన దంతాలతో ధరించినట్లు చిత్రీకరించబడుతుంది. ఇది వరాహ అవతారం యొక్క లక్షణం. పురాణ కథలు. రక్తబీజ సంహారం. దేవి మహాత్మ్యంలో దుర్గాదేవి రక్తబీజుడిని సంహరించడానికి సప్తమాతృకలను సృష్టించింది. వారాహి ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. రాక్షసుల రక్తాన్ని తాగి వారిని నాశనం చేసింది. పాండసుర సంహారం. ఒక పురాణ కథనం ప్రకారం పాండసుర అనే రాక్షసుడు శివుని నుండి వరం పొంది ఒక స్త్రీ ద్వారా మాత్రమే మరణించగలడని కోరాడు. శక్తిదేవి వారాహి రూపంలో అవతరించి గణేశుని సహాయంతో పాండసురుడిని సంహరించింది. లలితాదేవి సైన్యాధిపతి. వారాహి లలితా త్రిపుర సుందరి సైన్యాధిపతిగా వర్ణించబడుతుంది. ఆమె శంభు, నిశుంభు, బండాసుర, రక్తబీజ వంటి రాక్షసులను సంహరించడంలో కీలక పాత్ర పోషించింది. వారాహి అమ్మవారి ఆరాధన.
వారాహి అమ్మవారిని రాత్రి సమయంలో ఆరాధించడం సాంప్రదాయం. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 4 గంటల సమయంలో పూజలు చేయడం శుభప్రదం. ఆమెకు పుష్పాలు, పండ్లు, ఉల్లిపాయ వడ, పులిహోర, నిమ్మకాయ అన్నం, దానిమ్మ పండ్లు వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. వారాహి మూల మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వర్ధాలి వర్ధాలి వారాహి వారాహి వరహముఖి వరహముఖి అంతే అంతిని నమః రుందే రుందిని నమః జంబే జంబిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్ సిద్ధ చక్షుర్ ముఖగతి జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం ఐం గ్లౌం తహ 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 ఓం అస్త్రాయ గట్ స్వాహ. ఈ మంత్రాన్ని 3 లేదా 21 లేదా 108 సార్లు జపించడం ద్వారా దేవి అనుగ్రహం పొందవచ్చు. వారాహి అష్టోత్తరం. వారాహి దేవి యొక్క 108 నామాలను పఠించడం ద్వారా ఆమె వైభవాన్ని సమర్పించవచ్చు. ఇది భక్తులకు సకల శుభాలను ప్రసాదిస్తుంది. వారాహి దీక్ష. వారాహి అమ్మవారి దీక్ష సాధారణంగా 21 రోజులు లేదా 48 రోజుల పాటు చేయబడుతుంది. ఈ దీక్ష సమయంలో భక్తులు కఠినమైన నియమాలను పాటిస్తారు, శాకాహార ఆహారం తీసుకుంటారు మరియు దేవి మంత్రాలను జపిస్తారు. ఈ దీక్ష ద్వారా చెడు దృష్టి, శత్రుభయం, దుష్ట శక్తులు తొలగిపోతాయని, విజయం, గౌరవం, జ్ఞానం లభిస్తాయని భక్తుల నమ్మకం. వారాహి నవరాత్రులు. ఆషాఢ మాసంలో జరిగే వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులు లేదా గుహ్య నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ నవరాత్రులు శాక్తేయ సంప్రదాయంలో ప్రముఖమైనవి. ఈ సమయంలో దేవి ఆరాధన ద్వారా భక్తులు ఆమె అనుగ్రహాన్ని పొందుతారు. వారాహి ఆరాధన యొక్క ప్రయోజనాలు. వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల శత్రుభయం, చెడు దృష్టి, దుష్టశక్తుల నుండి రక్షణ, జ్ఞానం, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కుండలిని శక్తి జాగృతమవుతుంది. ఆరోగ్యం, సంపద, సౌభాగ్యం లభిస్తాయి. కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయి. ప్రసిద్ధ వారాహి ఆలయాలు. భారతదేశంలోని ప్రధాన వారాహి ఆలయాల గురించి మనం తెలుసుకుందాం. శ్రీ మహావారాహి అమ్మన్ కోవిల్ షోలింగూర్, తమిళనాడులో ఉంది. వారాహి చౌరాసి ఆలయం ఒడిశాలో ఉంది. చిన్న కొల్లు, కృష్ణా జిల్లాలో ప్రసిద్ధ వారాహి ఆలయం. వారణాసిలోని వారాహి ఆలయం, మైలాపురంలోని వారాహి ఆలయం చెన్నైలో ఉంది. తంజావూరులోని బృహదీశ్వర్ ఆలయంలోని వారాహి ఆలయం, కోయంబత్తూరులోని వారాహి ఆలయం తమిళనాడులో ఉంది. ఉత్తర కోసమంగైలోని వారాహి ఆలయం, ఇది తమిళనాడులోనే ఉంది. శ్వేతలక్ష్మి వారాహి ఆలయం రేగొండ, తెలంగాణలో ఉంది. అష్టవారాహి ఆలయం, దేవి వారాహి యొక్క 8 రూపాలు, సలామేడ్, గుజరాత్లోని గోండా జిల్లాలోని వారాహి ఆలయం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.